హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మనం బ్రోకలీ కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది మన ఈ ఛానల్లో చూద్దామండి. ఈ రెసిపీలో మనం బ్రోకలీ ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సో హాట్ వాటర్ అనేది మనం ఇందులో వేసుకొని ఈ బ్రోకలీ పీసెస్ అన్నిటిని బాగా శుభ్రపరచుకోవాలండి. దాని మీద ఒక మూత అనేది పెట్టుకొని సో కాసేపు వెయిట్ చేసినాక బ్రోకలీ పీసెస్ని బాగా శుభ్రపరిచి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకుంటామండి. అలానే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోవాలి. వేసుకొని బాగా మనం చక్కగా కలుపుకోవాలండి. కొన్ని ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సో ఆనియన్స్ అనేది బాగా వేగేటట్లుగా చూసుకోవాలి. సో మనం శుభ్రపరచుకున్న బ్రోకలీ పీసెస్ అన్నిటిని మనం ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ బ్రోకలీ పీసెస్ని బాగా కలిపిన తర్వాత సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకుంటాం. పసుపు, కారం, వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ఈ బ్రోకలీ అనేది చాలా మంచిదండి, హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఇది జనరల్గా మార్కెట్లో దొరకదు. ఇలా కలిపిన తర్వాత మనం ఒక మూత అనేది పెట్టుకోవాలండి. సో మూత పెట్టుకుని ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సో బ్రోకలీ కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది. సో బ్రోకలీ కర్రీ అనేది రెడీ అయిందండి. సో ఈ కర్రీ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.